అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లో ఏ టాపిక్? సర్కిల్స్. సర్కిల్స్ అనే టాపిక్‌ని చూద్దాం. సో, సర్కిల్స్ ఇంట్రో వీడియో ఇది. సో, ఈ ఒక్క వీడియోని మీరు చూస్తే చెప్తున్నాను కదా! పక్కాగా మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో దట్ మీరు మ్యాథ్స్ ఎక్సర్‌సైజెస్ అనేవి నా సపోర్ట్ లేకుండా మీరు చేసుకోవచ్చు. అది దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ఒక చిన్న టాపిక్ అదేంటి అనంటే ఎవరికైనా సరే మ్యాథ్స్, పాలిసెట్ కోర్సెస్ కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటాయి. సో, ఇన్ కేస్ ఎవరికైనా సరే పాలిసెట్, జేఈఈ వీటికి సంబంధించిన ఫౌండేషన్ క్లాసులు కావాలంటే మన దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు బేసిక్స్ ఏమి అవసరం లేదు. సో, బేసిక్స్ ఇవే. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అదే బేసిక్స్ అనమాట. ఓకేనా? సో, ఇన్ కేస్ ఇంకా పాత బేసిక్స్ ఎవరికైనా కావాలంటే అది మన యాప్‌లో ఉంటది. మన యాప్‌లో చూడండి హ్యాపీగా దొరికేస్తది. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, సర్కిల్స్. సర్కిల్ అంటే అందరికీ తెలుసు ఇదొక సర్కిల్. అయితే ఈ సర్కిల్స్‌కి ఇంకాస్త డిఫరెంట్‌గా మనం దేని గురించి మాట్లాడతామంటే 2 పదాల గురించి మాట్లాడదాం. ఒకటి టాంజెంట్, ఇంకొకటి సీకెంట్ అనమాట. ఏంటి టాంజెంట్, సీకెంట్ అనే కాన్సెప్ట్ ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. సో, ఇదొక సర్కిల్ కదా! ఈ సర్కిల్‌కి ఏదైనా ఒక లైన్ అనేది టచ్ అయిందనుకుంటాం. ఉదాహరణకి ఆ లైన్ అనేది ఒకటే ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో, ఇది సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అయితే దీనికున్న పేరు ఏం పేరంటే టాంజెంట్ అంటారు. ఇంకొక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్‌కి ఒక లైన్ అనేది ఇలా వెళ్ళింది. ఇక్కడ ఇది ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుందంటే 2 పాయింట్స్ దగ్గర 1, 2 దీనికి ఉన్న పేరు ఏం పేరు అంటే సీకెంట్ అంటారు. ఇంతే. ఇంతకు మించి కాన్సెప్ట్ ఏం లేదు. ఒక లైన్ అనేది ఒక్కటే ఒక్క పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని టాంజెంట్ అంటారు. మరొక పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ అయితే సీకెంట్ అంటారు. ఇంతే. ఇంతకు మించి ఇంకా ఈ లెసన్‌లోన మీరు ఈజీగా చెప్పడానికి ఇంకేమి ఉండదనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని క్వెషన్స్ తీసుకుందాం. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ రాయడానికి చూద్దామనమాట. సో, అది ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఒక సింగిల్ పాయింట్ నుండి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అనేది క్వెషన్. సో, ఒక సర్కిల్‌లో ఒక సింగిల్ పాయింట్ నుండి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అనేది చూద్దాం. ఒక సింగిల్ పాయింట్ నుండి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అనేది చూసుకున్నట్లయితే ఇది ఒక సర్కిల్ కదా! ఈ సర్కిల్‌కి ఇక్కడ ఒక సింగిల్ పాయింట్ ఉంది. ఈ సింగిల్ పాయింట్ నుండి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అంటే ఒక టాంజెంటే గీయగలం. అంతకు మించి ఎక్కువ తీయలేమనమాట. ఓకేనా? సో, ఒక టాంజెంట్ మాత్రమే తీయగలం. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఈ టాంజెంట్‌కి ప్యారలల్‌గా ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు? ఓకేనా? ఒక సర్కిల్‌కి సంబంధించినంత వరకు కూడాను, ఒక సర్కిల్‌లో ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి అనేది నా క్వెషన్. సో, ఈ సర్కిల్‌కి సంబంధించినంత వరకు ప్యారలల్‌గా ఏంటంటే దీని ఎదురుగా ఇంకొక పాయింట్ ఉంటది. సో, ఈ పాయింట్ ఉండేటప్పుడు దీని నుండి 2 టాంజెంట్స్ మాత్రమే గీయొచ్చు. ఒక టాంజెంట్‌కి ఒక టాంజెంట్ మాత్రమే ప్యారలల్‌గా గీయొచ్చు. ఈ రకంగా ఒక సర్కిల్‌లో చూసుకున్నట్లయితే 2 టాంజెంట్ ప్యారలల్స్ ఉంటాయి. 2 ప్యారలల్ టాంజెంట్స్ అనేవి ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్. సో, ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఒక టాంజెంట్ గీసుకుందాం. దీని ఎదురుగా ఇంకొక టాంజెంట్ కూడా గీస్తే ఇలానే వస్తుందనమాట. ఇక్కడో టాంజెంట్, ఇక్కడో టాంజెంట్. అంటే 2 ప్యారలల్ టాంజెంట్స్ అనేవి గీసుకొని వెళ్ళొచ్చు అనేది ఇక్కడ తెలుస్తది. అయితే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు సీకెంట్స్ ఉన్నాయి కదా! సీకెంట్స్ ఎన్ని గీయొచ్చు? ఒక టాంజెంట్‌కి సంబంధించినంత వరకు కూడాను. ఒక ప్యారలల్ ఉంది కదా! ఈ ప్యారలల్‌కి సంబంధించినంత వరకు కూడాను ఎన్ని టాంజెంట్స్ ఒక సీకెంట్‌కి గీయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మనం యాక్చువల్లీ ఈ టైప్‌గా కూడా చూసుకున్నట్లయితే ఇలా మీకు క్వెషన్ ఇవ్వచ్చు. ఉదాహరణకి ఇది ఒక సర్కిల్ కదా! ఈ సర్కిల్‌లో ఒక సీకెంట్ ఉంది. ఈ సీకెంట్‌కి ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ గీయొచ్చు అంటే ఇక్కడ కూడా నా ఆన్సర్ ఏంటంటే 2 టాంజెంట్స్ మాత్రమే ప్యారలల్‌గా గీయొచ్చనమాట. ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి. ఇలా 2 టాంజెంట్స్. అంటే ఒక సీకెంట్‌కి అయితే 2 టాంజెంట్స్ తీయొచ్చు. ఒక సర్కిల్‌లో ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అంటే అది కూడా 2 అనమాట. ఈ రకంగా మనం చూడొచ్చనమాట. ఇప్పుడు నా క్వెషన్ ఇంకొక డిఫరెంట్‌గా చూద్దాం. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది. ఇదొక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్‌కి సంబంధించినంత వరకు కూడాను ఏదైనా ఒక పాయింట్ అనేది సర్కిల్ లోపల ఉంది. ఉదాహరణకి ఇదొక పాయింట్ సర్కిల్ లోపల ఉంది. ఇప్పుడు మనం ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అంటే ఒక్క టాంజెంట్ కూడా గీయలేము. ఎందుకంటే లోపలికి ఒకవేళ లైన్ ఎళ్ళింది అంటే అది 2 పాయింట్స్‌ని పక్కా టచ్ అయిపోద్ది కాబట్టి ఒకవేళ సర్కిల్ లోపల గాని పాయింట్ ఉంది అంటే ఒక్క సర్కిల్ కూడా గీయలేం. ఒక్క టాంజెంట్ కూడా గీయలేం. ఇప్పుడేంటంటే సర్కిల్‌కి పైన ఎగ్జాక్ట్‌గా ఇక్కడుంది. పాయింట్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఉంది. ఇప్పుడెన్ని గీయొచ్చు అంటే, ఇప్పుడు మనం సింపుల్‌గా చెప్పొచ్చు. ఒక టాంజెంట్ మాత్రమే గీయగలం అనుకోని ఒక మాటలో చెప్పొచ్చు. సో, 1 టాంజెంట్. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, సర్కిల్‌కి ఔట్ సైడ్ ఒక టాంజెంట్ సర్కిల్‌కి ఇది సర్కిల్ కదా! ఈ సర్కిల్‌కి ఔట్ సైడ్ ఒక చుక్కుంది. ఈ చుక్క నుండి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అనేది క్వెషన్. సో, సర్కిల్‌కి ఔట్ సైడ్ నుండి ఒక చుక్క ఉండేటప్పుడు దీంట్లో నుండి బేస్ చేసుకొని ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అంటే ఆన్సర్ చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఇలా వెళ్తుంది. సో,
ఇక్కడ నుండి మనకు ఒక ట్యాంజెంట్ అనేది వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఇంకొక ట్యాంజెంట్ అనేది ఇలా వెళ్తుంది అనమాట. సర్కిల్ చుక్క ఉంది కదా, చుక్క నుండి ఇలా వెళ్ళింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి 2 ట్యాంజెంట్స్ అనేవి గీయొచ్చు. ఒకే ఒక్క చుక్క నుండి అయితే మనం 2 ట్యాంజెంట్స్ని గీయొచ్చు అనే విషయం మనకి ఇక్కడ అర్థమైంది. సో ఈ రకంగా ఒక పాయింట్ నుండి అయితే గీయొచ్చు. ఇప్పుడు వరకు కాన్సెప్ట్ ఒకటి నేర్చుకున్నారు. బయట ఉంటే 2 ట్యాంజెంట్స్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీద ఉంటే ఒక ట్యాంజెంట్, లోపల ఉంటే అసలు ఒక్క ట్యాంజెంట్ కూడా గీయలేము. ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఉదాహరణకి ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్ లోపల దీనికి రేడియస్ ఉంది కదా, ఈ రేడియస్ అనేది ఇది అనుకుంటాం రేడియస్. సో ఈ రేడియస్ ఉండేటప్పుడు ఇప్పుడు ఒక ట్యాంజెంట్ ఇక్కడ నుండి గీసుకుంటా. ఇప్పుడు రేడియస్కి ఈ ట్యాంజెంట్కి ఇది ఒక రేడియస్ అనుకుందాం. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees. ఓకే, ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఏంటంటే 90 degrees. ఇది గుర్తుంచుకోండి. సో చాలా సంస్థలో మనం యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ టచ్ అయిన పాయింట్ని పి అనుకుంటే, ఈ లైన్ అనేది ఏబి అనేది ఒక లైన్ అనుకుంటే, పి అనే పాయింట్ టచ్ అయితే ఈ మధ్యలో ఉన్న పాయింట్ని ఓ అనుకుంటే, ఇదంతా కూడా పాయింట్స్ బేస్డ్గా చెప్తారు. కానీ నేను మాత్రం ఒకటి చెప్తున్నా, రేడియస్ అనేది ఒక ట్యాంజెంట్కి మాత్రం పక్కగా 90 degrees యాంగిల్తో కట్ చేస్తుంది అనమాట. అది మీరు గుర్తుంచుకుంటే చాలు. సో ఇక్కడ ఎన్ని రైట్ యాంగిల్ డిగ్రీస్ ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తాం. ఫస్ట్ ఓపిబి యాంగిల్ ఓపిబి. సో ఇక్కడ ఎంత యాంగిల్ వచ్చిందంటే 90 degrees అనేది వచ్చింది. ఇంకొకటి కూడా చూద్దాం. ఈసారి ఇంకొక యాంగిల్ కూడా ఉంది, యాంగిల్ ఓపిఏ. ఈ రకంగా చూసినా సరే ఇక్కడ కూడా మనకు వచ్చేది ఏంటంటే 90 degrees వస్తుంది. సో ఇక నుంచి కూడా ఎగ్జామ్లో ఏమైనా సమ్స్ మీకు ఇస్తే హ్యాపీగా దీన్ని మీరు చూసేవచ్చు అనమాట. దీని నుండి ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. ఇక్కడ ఓపీ ఉంది కదా, ఈ ఓపీ అనేది దేనికి పర్పెండిక్యులర్గా ఉంది, ఏబి అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ ఓపీ అనేది ఈ ఏబి లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. దట్ మీన్స్ 90 degrees యాంగిల్లో ఉంది అనుకుని కూడా రాయొచ్చు అనమాట. ఇది ఒక కాన్సెప్ట్. సో ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్ ఉంది. ఈ యొక్క కాన్సెప్ట్ చేసేసుకుంటే మనకి లెక్క అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఈసారి చేద్దాం ఆ కాన్సెప్ట్ కూడా. ఉదాహరణకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి సంబంధించినంత వరకు కూడాను మధ్యలో ఒక బయట సైడ్ నుండి ఒక పాయింట్ తీసుకున్నాం. సో ఉదాహరణకి ఇక్కడ ఒక పాయింట్, ఈ పాయింట్ ఉదాహరణకి దీనికి మేము పెట్టుకుంటున్న పేరు పి. సో దీని నుండి ఎన్ని ట్యాంజెంట్స్ గీయొచ్చు అనుకుని చెప్పుకున్నామంటే మనం 2 ట్యాంజెంట్స్ గీయొచ్చు అనుకుని చెప్పుకున్నాం. సో ఈ రకంగా ఇక్కడ నుండి ఒక ట్యాంజెంట్, అట్ ద సేమ్ టైం ఇక్కడ నుండి ఒక ట్యాంజెంట్. సీకెంట్ అయిపోయింది రో, నీట్గా గీయాలి అమ్మ. ఇలా 2 ట్యాంజెంట్స్ అనేవి గీసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ మధ్యలో మనకి పాయింట్ ఉంటుంది కదా సర్కిల్కి సెంటర్కి, దీన్ని ఓ అనుకోవచ్చు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఉంది కదా, ఇలా ఉన్న దాని నుండి మనం ఒక సపరేట్ మెకానిజం డ్రా చేయొచ్చు అనమాట. ఒక ట్రయాంగిల్ మనం డ్రా చేయొచ్చు. అది ఎలా అంటే సర్కిల్కి మధ్యలో ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ని మనం కనెక్ట్ చేసి ఆ పాయింట్ నుండి దీన్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చిందా. సో దానికి ఈ పాయింట్ నేను ఏం పెట్టుకున్నానంటే ఏబి అనుకో, బి పెట్టుకుంటున్నా. ఈ పాయింట్ పేరు నేను బి పెట్టుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ట్రయాంగిల్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇలా ఈ ట్రయాంగిల్ కనెక్ట్ చేస్తే దీనికి నేను ఒక పేరు ఏ పెట్టుకుంటున్నా. ఇది కాన్సెప్ట్స్. సో ఇక్కడ కాన్సెప్ట్స్ ఇప్పుడు నేను మీకు చెప్పే చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మొట్టమొదటిది ఏంటి అని అంటే ఇక్కడ యాంగిల్ ఉందా, దీన్ని ఎన్ అని అనుకుంటా. ఇక్కడ ఒక యాంగిల్ ఉందా, దీన్ని ఎం అని అనుకుంటా. సో ఈ మొత్తం ట్రయాంగిల్లో, ఈ మొత్తం సిస్టంలో మీరేం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఎం ఈక్వల్స్ టు యాంగిల్ ఎన్ అనేది గుర్తుంచుకోండి. సో ఇది ఎప్పుడైతే మీరు గుర్తుంచుకుంటారో సెట్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 2 ట్యాంజెంట్స్ కూడాను సేమ్ అనమాట. ఈ 2 కూడాను సేమ్ ఈక్వల్ లెంత్, ఈక్వల్ హైట్ అలానే ఉంటాయి ఉదాహరణకి. సో ఇది 2 కూడా ఈక్వల్ సైజ్. సో ఇక్కడ పిఏ అనేది లెంత్ ఎంత ఉంటుందో పిబి లెంత్ కూడాను అంతే ఉంటుంది. సో ఇక్కడ ఈ పిఏబి అనే ట్యాంజెంట్ ఎంత ఉంటుందో పిఏ అనే ట్యాంజెంట్ కూడా అంత ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ దీని నుండి డ్రా చేయడానికి. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక యాంగిల్ ఉందా, ఈ ట్యాంజెంట్ అనేది ఈ మిడిల్ లైన్ నుండి ఒక లైన్ గీసేటప్పుడు ఇక్కడ ఒక లైన్ గీస్తున్నామా, ఇక్కడ గీసేటప్పుడు దీని నుండి ఎంత వస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. ఈ యాంగిల్ పేరు ఎక్స్ అనుకుంటే అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఒక యాంగిల్ వస్తుందా, దీన్ని వై అనుకుంటా. ఇక్కడ ఈ 2 యాంగిల్స్ కూడా సేమ్ అనమాట. యాంగిల్ ఎక్స్ ఈక్వల్స్ టు యాంగిల్ వై. సో మీకు 2 టైప్ ఆఫ్ యాంగిల్ చెప్పండి, ఇక్కడ యాంగిల్ చెప్పండి, ఇక్కడ యాంగిల్ చెప్పండి. ఈ 2 యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి థింగ్ ఏంటంటే ఇది రేడియస్. యాక్చువల్లీ ఇది ఒకటి రేడియస్. ఓఏ అనేది యాక్చువల్ రేడియస్ కదా. ఈ ఓఏ అనేది ట్యాంజెంట్కి ఎంత ఉంటుందో తెలుసా, పర్పెండిక్యులర్గా ఉంటుంది. దట్ మీన్స్ 90 degreesలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓఏ అనేది ఈ ట్యాంజెంట్కి, ఓఏ అనేది పర్పెండిక్యులర్ టు
పిఏ అనేది గుర్తుంచుకోవాలి. సో దట్ మీన్స్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడాను ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఓబి, ఈ ఓబి అనే లైన్ అనేది దేనికి పర్పెండిక్యులర్ అంటే పీబీ అనే లైన్ పర్పెండిక్యులర్ ఉంటుంది. ఇంతే, ఇదే కాన్సెప్ట్స్ అనమాట. సో ఈ రకంగా ఒక ట్రయాంగిల్కి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్లు అన్నీ ఉంటాయి. దీన్ని అంతటిని ఒక పెద్ద డయాగ్రామ్ వేసి మళ్ళీ చూపిస్తా. సో సర్కిల్ అనేది ఇది ఒక పెద్ద సర్కిల్. ఈ పెద్ద సర్కిల్లో అనమాట బయట నుండి 2 టాంజెంట్స్ తీసుకున్నాం. పి అనే పాయింట్ నుండి ఇది ఒక టాంజెంట్, అట్ ద సేమ్ టైం ఇది ఒక టాంజెంట్, 2 టాంజెంట్లు గీసుకున్నాం. ఈ మిడిల్ నుండి ఒక పాయింట్ డ్రా చేసుకున్నాం. ఈ మిడిల్ పాయింట్ పేరు ఓ పెట్టుకుంటే దీని నుండి మిడ్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడున్న రేడియస్తో మనకు 2 ట్రయాంగిల్స్ తయారవుతున్నాయి అనమాట. ఇది ఏ అని పేరు పెట్టుకుంటా, దీన్ని బి అని పేరు పెట్టుకుంటా. ఈ మొత్తం కాన్సెప్ట్ ద్వారా మనకేం తెలిసిందంటే ఇక్కడ ఉన్న యాంగిల్స్ రెండు కూడా సేమ్ అనమాట. యాంగిల్ ఎన్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎం. ఇక్కడ ఒకటి పాయింట్ క్లియర్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొకటి ఏం తెలిసిందంటే ఈ పీబీ యొక్క లెంత్ ఎంత ఉంటుందో టాంజెంట్, ఇక్కడ పిఏ లెంత్ కూడా అంతే ఉంటుంది. పీబీ పిఏ ఈ 2 లెంత్లు సేమ్ అనుకుని తెలుసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ దీని యొక్క యాంగిల్ ఎక్స్ అనుకుంటా, దీని యొక్క యాంగిల్ వై అనుకుంటా, ఈ 2 యాంగిల్స్ కూడా సేమ్ అనమాట. సో ఇది కూడా క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ రేడియస్ నుండి చూసుకున్నట్లయితే ఇది 90 డిగ్రీస్ అనమాట. రేడియస్ ఇక్కడ టాంజెంట్కి 90 డిగ్రీస్లో ఉంటుంది, ఇక్కడ కూడా 90 డిగ్రీస్లో ఉంటుంది. అందుకే మనం ఏం చెప్పామంటే ఓఏ అనేది పర్పెండిక్యులర్ టు పిఏ అనుకుని చెప్పాం, అండ్ ఓబి అనేది పర్పెండిక్యులర్ టు పీబీ అనుకుని కూడా చెప్పామన్నమాట. ఇది మొత్తం కాన్సెప్ట్స్. సో ఇక నుంచి మీకు ఈ మొత్తం తెలిసిపోయాయి కాబట్టి ఇక నుంచి ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ మీ చేతిలో ఉన్నది. దాని తర్వాత ట్రిగనోమెట్రీ మీకు చేతిలో ఉంది, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ కూడా మీ చేతిలో ఉంది. ఇవన్నీ తెలుసు కాబట్టి సమ్ థియరమ్స్ని యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మన కాన్సెప్ట్ అనమాట. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్.